హరే కృష్ణ అండి. ఈరోజు కోతి చెప్పిన నీతి అనే కథను తెలుసుకుందాం. రామచంద్రాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్ళి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఒకరోజు పొలంలో పని ఉండడంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్ళమని సుబ్బయ్యకు చెప్పాడు. సుబ్బయ్య పాలు తీసుకెళ్తూ దాహం వేసి ఒక బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతనికి ఒక దురాలోచన వచ్చింది. తన దగ్గర 5 లీటర్ల పాలు అయ్యాయి. 5 లీటర్లు నీళ్ళు కలిపాడు. తండ్రి నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్ళు కలిపిన ఈ ఒక్కరోజుకి ఎవరికి అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించానని గర్వపడ్డాడు. తిరిగి వస్తుండగా సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు త్రాగుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణాలను బావిలోకొకటి నేల మీదకొకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు. కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసి ఆ సంచిలోని రూపాయి నాణ్యాలు ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. సుబ్బయ్య రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకి సరిపడా డబ్బు ఉంది. కోతి నీకు మంచి గుణపాఠమే చెప్పింది. ఆ సంచిలో 5 లీటర్ల పాలు డబ్బు విడిచింది. నువ్వు 5 లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బును బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ళ డబ్బు బావికి, లెక్క సరిపోయింది. మరెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని హితబోధ చెప్పాడు. చూసారా అండి, సుబ్బయ్య ఆశకు పోయి అన్యాయం చేస్తే కర్మ తిరిగి కోతి రూపంలో వచ్చింది. అంతే అండి. ఎప్పుడైనా మనది అయితే మనకు తప్పకుండా వస్తుంది. అన్యాయంగా వచ్చింది ఏది మనకు ఉండదు. ఆ కృష్ణుల వారు మనకు రావాలి అని ఉంటే మనది అయితే తప్పకుండా మన దగ్గరికి మనకి అది మంచైనా చెడైనా మన దగ్గరికి తప్పకుండా పంపిస్తారు. అది మాత్రం గుర్తుంచుకోండి. సుబ్బయ్య ఆశకు పోయే కదండి. ఆశకు పోవడం వల్ల కోతి తన కర్మఫలాన్ని తనకి తిరిగి ఇచ్చింది. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.